తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. జూలై తొలి వారంలోనే రేవంత్ తన మంత్రివర్గాన్ని విస్తరించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 4 నేతలకు లైన్ క్లియర్ అయినట్టు సమాచారం కూడా అందుతోంది. ఇక మరో 2 పదవుల్లో ఒకటి మైనారిటీలకు ఖరారు చేయబోతున్నారు. ఇంకో స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా కేబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే దానిపై పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో రేవంత్ సంప్రదింపులు జరిపారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపిన రేవంత్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీతో పలు అంశాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. ముందుగా మంత్రివర్గ విస్తరణ, తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించనున్నారని టాక్ నడుస్తోంది. జూలై 7న ఆషాఢమాసం ప్రారంభమవుతున్నందున ఆలోపే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం చేపడతారని భావిస్తున్నారు. మంత్రివర్గంలో 6గురిని చేర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి 4గురికి అవకాశం ఇవ్వచ్చని భావిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి 4 పేర్లతో జాబితాని అధిష్టానానికి అందించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 పేర్లతో మరో జాబితాను అందించారు. నాయకులు ప్రతిపాదించిన జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, రామచంద్ర నాయక్, వివేక్ వెంకటస్వామి పేర్లున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భువనగిరి ఎంపీ స్థానం గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని భావిస్తున్నారు. ఇక ముదిరాజులకు పదవిస్తానని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం దక్కనుందని అనుకుంటున్నారు. డోర్నకల్ నుంచి గెలిచిన రామచంద్ర నాయక్, చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవులు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అలానే రాష్ట్రంలో నామినేటెడ్ పదవులకు 37 మందిని ఎంపిక చేసినప్పటికీ లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో పెండింగ్లో పెట్టారు. అయితే వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2, వరంగల్ జిల్లాలో 1పై మంత్రుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఉత్తర్వుల జారీలో ఆలస్యమవుతోంది. వీరి నియామకాలపైన అధిష్టానంతో జరిపిన చర్చల్లో స్పష్టత వచ్చిందని, కొద్ది రోజుల్లోనే 37 నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి 3 బీసీలు, 1 మాదిగ నేత రేసులో ఉన్నట్టు తెలిసింది. బీసీ విభాగంలో మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాదిగ వర్గానికి చెందిన సంపత్ పేర్లని అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పలువురు నేతలు రాజధానికి చేరుకున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి నియామకమయ్యారు. కేంద్రం, రాష్ట్రం మధ్య వారధిగా ఉంటానని తెలిపిన ఆయన తెలంగాణ భవన్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో ఫుల్ జోష్లో దూసుకుపోతున్న హస్తం పార్టీ మరి ఈ దఫాలో ఎవరికి అవకాశం ఇస్తుందో అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.